Hello students, welcome back to Practice Maths. This is Practice Maths. So today in this video we are going to discuss about the National Education Policy 2020. So going to be changes in a education policy. ఈరోజు మనం తెలుగులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి నేర్చుకుందాం. సో అసలు ఈ 5+3+3+4 ఏంటి అసలు? సో ఇప్పుడున్న 10+2కి దీనికి డిఫరెన్స్ ఏంటి? మనం మ్యాథ్స్ సబ్జెక్ట్ని ఎంతవరకు ఇందులో కవర్ అవుతుంది సో అనే దాని విషయాల మీద మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో హియర్ మనం ఫస్ట్ ఈ 5తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 5 అసలు ఈ ఫౌండేషన్ కోర్స్ ఏంటి, ఫౌండేషన్ స్టేజ్ ఏంటి, 5+ ఎందుకు తీసుకున్నారు, ఇక్కడ ఫస్ట్ 5లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఫౌండేషన్ స్టేజ్ 5 years ఉంటుంది. సో ఈ 5 yearsలో 5 yearsని 3 years + 2 yearsగా డివైడ్ చేస్తారు. సో ఈ 5 yearsలో 2 yearsలో ఏం చేస్తారంటే ఈ 5 yearsని ఫస్ట్ 3 years ఏం చేస్తారంటే ప్రీ స్కూల్గా తీసుకుంటారు. ప్రీ స్కూల్. సో ఎవరైతే ప్రీ స్కూల్ అంగన్వాడీ స్కూల్స్ కానీ ఇలాంటి వాటిలలో ఈ 3 yearsని తీసుకుంటారో అంగన్వాడీ స్కూల్స్ను పిల్లలకి ఇక్కడ చిన్న ఆటలు కానీ వాటి ప్లే స్కూల్ ఏమైనా నేర్పించడం జరుగుతుంది. తర్వాత ఈ 2 ఏళ్ళు క్లాస్ 1 క్లాస్ 2గా తీసుకుంటారు. సో క్లాస్ 1 అండ్ క్లాస్ 2గా తీసుకుంటారు. సో ఈ క్లాస్ 1 క్లాస్ 2లో ఏం జరుగుతుంది, ప్రీ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ కొంచెం వాళ్ళ డెవలప్మెంట్ బుక్స్ తోటి లెర్నింగ్స్ కెపాసిటీ ఇంక్రీస్, లెర్నింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసి ఇక్కడ వాళ్ళని క్లాస్ 1 క్లాస్ 2గా తీసుకుంటారు ఇక్కడ. సో ఫస్ట్ 3 years ఏం చేస్తారు, ప్రీ స్కూల్గా అంగన్వాడీగా డివైడ్ అవుతుంది అన్నట్టు ఈ 5 years టర్మ్లో. సో ఇక్కడ వాళ్ళ ఏజ్ వచ్చి ఎక్కడి నుంచి అంటే సో 3 years నుంచి లైక్ 3 years ఒక ఏజ్లో 3 years ఏజ్ నుంచి మ్యాక్సిమం లైక్ అప్ టు 8 years వరకు వాళ్ళ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి వీటిని కంప్లీట్ చేసే విధంగా ట్రై చేస్తారు అన్నట్టు. 3 yearsని 4 ప్లస్ ఈ 2 yearsని 2 years ఆఫ్ స్కూలింగ్ని. ఇక్కడ ప్రీ స్కూల్లో ఈ వీళ్ళను మ్యాక్సిమం 3 to 6 years ఆఫ్ ఏజ్ ఉంటారు. ఇక్కడ నుంచి 6 to 8 years ఆఫ్ ఏజ్ పిల్లలు ఉంటారు. సో వీళ్ళ ఏజ్ ప్రకారం ఈ 3 years అండ్ 2 yearsని కవర్ చేస్తారు. ఇక్కడ మ్యాథ్స్ స్కిల్స్ కానీ వాళ్ళకి 1 2 3 నేర్పించడం కానీ లైక్ వాళ్ళకి యాడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ ఇలాంటి చిన్న చిన్న వాటిలో సైన్స్లో కానీ సో ఎన్వైరన్మెంట్ చుట్టుపక్కల జరిగే విషయాల గురించి కానీ ఇక్కడ ఈ ఏజ్లో వీళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో జరగడం జరుగుతుంది అన్నట్టు. సో వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా డెవలప్ చేస్తారు. ఏంటంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ స్కిల్స్. ఓకే, సో ఇలాంటి వాటి మీద డెవలప్మెంట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది ఈ 5 yearsలో. ఆఫ్టర్ దట్ ఇంకో 3 years ఉంటుంది కదా. సో వాట్ ఈస్ దట్ 3 years. సో ఈ 3 years ఏం జరుగుతుంది ఇక్కడ ఈ 3 yearsలో ఇది ప్రిపరేటరీ స్టేజ్ అంటారు దీన్ని. ఓకే, ప్రిపరేటరీ స్టేజ్. సో ఈ స్టేజ్లో ఏం జరుగుతుంది మరి? సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు ఉంటారు, 8 to 11 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏజ్ గ్రూప్ నేను అనేది ఏజ్ గ్రూప్, నాట్ క్లాసెస్. ఓకే, సో దిస్ ఈజ్ ఏజ్ గ్రూప్ 3 to 5 5th classes. ఇక్కడ క్లాస్ ఏంటి, ఇక్కడ క్లాసెస్ 3 to 5 classes ఇక్కడ జరుగుతుంది. ఫస్ట్ ఇందులో 5thలో ఏం జరిగింది, ఇక్కడ 5 yearsలో 1 to 2 classes కంప్లీట్ చేసుకున్నారు ఇక్కడ. సో నౌ ఈ 3 yearsలో 3 to 5 classes ఉంటాయి వీటి మధ్యలో. ఓకే, మీన్స్ 3 4 5 దీస్ క్లాసెస్ విల్ కంప్లీటెడ్ హియర్. వీళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది, ఓన్లీ వన్ టైం ఎగ్జామ్ ఉంటుంది, వన్ టైం ఎగ్జామ్. సో ఇక్కడ కూడా వాళ్ళకి అవసరమైన లైక్ వైల్ ప్లేయింగ్ కానీ అప్లికేషన్ బేస్డ్ కానీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అప్లికేషన్ బేస్డ్ అంటే ఏం లేదు, సో ఏదైనా వస్తువు కానీ లైక్ వీటినైనా సరే అప్లికేషన్లో చూపెడతారు అన్నట్టు. సో మన డైలీ లైఫ్లో ఏ విధంగా జరుగుతుందో చేసి చూపెట్టడమే అప్లికేషన్ బేస్డ్. ఓకే, సో ఈ 2 జరుగుతాయి ఇక్కడ. సో ఇది ప్రిపరేటరీ స్టేజ్ పిల్లలకి. ఓకే, ఎవరైతే 3 years ఇప్పుడు 5+3+ అయిపోయింది కదా. సో మరి ఇవి ఇంకో 3 years ఉంటుంది ఇక్కడ. సో ఇంకో 3 yearsలో ఏం జరుగుతుందంటే సో దీన్ని ఏమంటామంటే మిడిల్ స్టేజ్ అంటాం. మిడిల్ స్టేజ్. ఈ మిడిల్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ 6 to 8th class వరకు తీసుకుంటారు. 6 to 8th class వీళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత ఉంటుందంటే సో ఏజ్ గ్రూప్ 11 to 14 years మధ్యలో పిల్లలు మొత్తం 18 years వరకు అన్నట్టు. యాక్చువల్లీ 3 to 18 years వరకు పిల్లల ఇంటర్మీడియట్ అయిపోయేటట్టు వాళ్ళకి పూర్తి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేదాకా సో ఇది తీసుకుంటారు. యాక్చువల్లీ ఉన్న 10+2 ప్రకారం వాళ్ళ ఏజ్ గ్రూప్ కూడా 18 years వరకు, కానీ 18 years 16 years వరకు చాలామంది 16 17 18లో కంప్లీట్ చేస్తారు వాళ్ళ ఇంటర్మీడియట్ని ఏజ్ గ్రూప్లో. సో ఈ ఏజ్ గ్రూప్లో కూడా సేమ్ ఈ విధంగానే 11 to 14 years ఏజ్ గ్రూప్ పిల్లలు ఈ 6 to 8 క్లాసెస్ని చదువుతారు. 3 years 6th class 7th class అండ్ 8th class కంప్లీట్ చేస్తారు. ఇక్కడ వరకు కూడా 1 year టోటల్ వన్ టైం ఎగ్జామ్ ఉంటుంది, ఫుల్ ఎగ్జామ్, వన్ టైం ఎగ్జామ్, దట్ ఈస్ ఇయర్ ఎండ్ ఎగ్జామ్. మధ్యలో చిన్న లైక్ ప్రాజెక్ట్ వర్క్స్ కానీ వాటి ప్రకారం మార్క్స్ ఇవ్వడం కానీ చిన్న ఎగ్జామ్స్ పెట్టడం కానీ జరుగుతుంది. అవన్నీ ఇంకా కరికులంలో వస్తాయి, ఇంకా రాలేదు. వాటి గురించి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కానీ సో NCERT నేషనల్ ఎడ్యుకేషన్ ఫర్
సో ఇక్కడ ఎన్సీఆర్టీ, నాట్ ఎనీ, ఎన్సీఈఆర్టీ. సో ఇది నేషనల్ లెవెల్. సో ఏంటిది? ఇది నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ అని ఉంటుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ అని ఉంటుంది. సో ఇది ఒక మన పాఠ్యాంశాలను ఏంటి, మన బుక్స్ కానీ వాటి డిజైన్స్ కానీ వాటిలో సిలబస్ కానీ దీని ద్వారా చేపట్టడం జరుగుతుందని ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పబడింది. సో ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్స్ ఉంటాయి, అప్లికేషన్ బేస్డ్ వర్క్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో అప్లికేషన్ బేస్డ్ వర్క్స్ కూడా ఉంటాయి. అప్లికేషన్ అంటే లైక్ మనం చేసే వర్క్ అంటే రియల్ టైంలో చేసే వర్క్ అన్నట్టు అప్లికేషన్ బేస్డ్. తర్వాత ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే, సో ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ చెప్పాను కదా, అప్లికేషన్ బేస్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఆల్సో. సో ల్యాబ్స్ ప్రొవైడ్ చేస్తారు. ల్యాబ్స్ అంటే లైక్ ఇప్పుడు మనకు కొంతమందికి సైన్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ జస్ట్ ఎక్కువ ఫిజిక్స్లో కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో దాని మీద వాళ్ళకు ల్యాబ్స్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతారు. దాన్ని ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అంటాడు. ఇందులో మ్యాథ్స్, ఆర్ట్స్, సైన్స్, ఓకే, హ్యుమానిటీస్, సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ వీళ్ళకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయబడతాయి, నేర్పబడతాయి. ఇందులో కంపల్సరీగా ఉంటాయి. మళ్ళీ లాంగ్వేజెస్, మన లోకల్ లాంగ్వేజ్ కానీ ఎనీ అదర్ లాంగ్వేజ్ కానీ తీసుకోవచ్చు. మరి కంప్యూటర్ స్కిల్స్ ఎక్కువ డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఇక్కడ పెరుగుతాయి. సో కంప్యూటర్ బేస్డ్ స్కిల్స్ కూడా ఇక్కడ ఇంప్రూవ్ చేస్తారు. అండ్ అప్లికేషన్ బేస్డ్ అంటే కోడ్, అంటే కంప్యూటర్ కోడింగ్ కూడా ఇక్కడ నేర్పడం జరుగుతుంది అని అంటున్నారు చాలామంది. సో కంప్యూటర్ కోడింగ్ ఎంతవరకు నేర్పుతారో అనేది తెలియదు ఇంకా. సో గేమ్స్ కోడింగ్ కూడా ఉంటుంది కదా, గేమ్స్కి కానీ లైక్ యాప్ డిజైనింగ్. యాప్ అంటే తెలుసుగా, మనం యూజ్ చేసే యాప్స్ ఉంటాయి కదా, సో వాటి డిజైనింగ్స్ కూడా ఇక్కడ ఈ 6 to 7 yearsలో నేర్పే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. తెలియదు, దాని గురించి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. మొత్తం కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీటి గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. కానీ మ్యాథ్స్ అనేది సబ్జెక్ట్ అనేది, సో ఇది ఎప్పటికీ ఉండే ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అన్నట్టు. ఎందుకంటే అనలిటికల్ స్కిల్స్ కానీ ఇంకా మన యాప్టిట్యూడ్ స్కిల్స్ అంటే ఒక విషయాన్ని ఆలోచించే విధానం కానీ అన్నీ మ్యాథ్స్ ద్వారానే చేంజ్ అవుతాయి అంటున్నారు. కాబట్టి ఇవి ఉండే అవకాశాలు ఉంటుంది ఖచ్చితంగా. మ్యాథ్స్ అనేది ఎవర్ గ్రీన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని ఎందుకు అంటున్నా అంటే, సో ఇవి లైక్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్స్. కెమిస్ట్రీ, సో కెమిస్ట్రీ ఆల్రెడీ అంటే మనం ఏదైనా సైంటిస్ట్లో అంటే ఇలా సైన్స్లో ముందడుగేయాలన్నా కానీ మనకు కెమిస్ట్రీ ఖచ్చితంగా కావాలి. కెమిస్ట్రీ ఇంటర్లింక్డ్ విత్ ఫిజిక్స్ ఆల్సో. ఫిజిక్స్ అంటే ఎయిర్స్, గ్రావిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటి గురించి ఫిజిక్స్ నేర్చుకోవడం. సో మ్యాథ్స్ అనేది అనలిటికల్ థింకింగ్, ఒక విషయ పరిజ్ఞానం మీద ఎన్ని రకాలుగా ఆలోచించాలని మ్యాథ్స్ స్కిల్స్ కూడా. సో ఈ 3 ఉంటాయి. సో మ్యాథ్స్ అనేది ఐఐటి పరంగా ఫ్యూచర్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కానీ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ సో అన్ని రకాలుగా ఉపయోగపడేది మ్యాథ్స్. అండ్ ఫిజిక్స్ ఆల్సో, సో అబౌట్ లెర్నింగ్ థింగ్స్. కెమిస్ట్రీ రసాయనాల గురించి తెలుసుకోవడానికి కానీ, సో ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి సో ఖచ్చితంగా వీటిని ఉంచుతూ వీటితో పాటు ఆ కరికులంలో వీటిని యాడ్ చేస్తూ వీటితో పాటు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కానీ, ఎక్స్ట్రా కరికులం ఏంటంటే స్పోర్ట్స్ కానీ, లైక్ స్పోర్ట్స్ చాలామందికి స్పోర్ట్స్ ఇష్టం ఉంటుంది. లైక్ స్పోర్ట్స్ని వాటిలో ముందు రావాలని, వాటిలో గ్రోత్ ఉండాలని అనుకుంటారు. సో అలాంటి వాటికి ఇక్కడ అంటే వాళ్ళకు హెల్ప్ అవుతుంది ఈ ఏరియా 6 to 8 years 8th class మధ్యలో. సో స్పోర్ట్స్లో క్రికెట్ కానీ, క్యారమ్, ఇండోర్ గేమ్స్ క్యారమ్ కానీ, లైక్ చెస్ కానీ, సో ఇంకా ఏమేమి ఉంటాయో వాటి మీద అన్ని కబడ్డీ, మన ఇండియన్ గేమ్స్ కబడ్డీస్ కానీ, సో అంటే ఇలాంటి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ విషయాలలో. ఓకే, సో ఈ 6 to 8 మధ్యలో ఇవి జరిగే అవకాశాలు ఉంటుంది. సో నా ఇక్కడ సో మరి ఇదంతా మిడిల్ స్టేజ్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది వాళ్ళ బ్రెయిన్ ఎదుగుతుంది, వాళ్ళ ఎక్స్పెరిమెంటల్ ఏరియాలకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఇక్కడ ఎక్కువ ఆలోచిస్తున్నట్టు. ఎందుకంటే చిన్నపిల్లలు చూడండి, ఫోన్ ఇవ్వగానే వాళ్ళు ఈ మధ్యలో చాలా తొందరగా ఆపరేటింగ్ చేయడం నేర్చుకుంటున్నారు. కాల్స్ చేయడం కానీ, వీడియోస్ చూడడం కానీ, గేమ్స్ ఆడడం కానీ అన్ని చిన్నపిల్లలు చాలా ఫోన్లలో ఈ మధ్యలో ఫోన్ ఇస్తే వాళ్ళు వదలడం లేదు. సో అంటే వచ్చే జనరేషన్ ఏంటంటే చాలా స్పీడ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ లెర్నింగ్ థాట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. కాబట్టి సో ఈ సిచ్యువేషన్లో 6th to 8th class మధ్యలో వాళ్ళకి కంప్యూటర్ మీద అవగాహన పెంచితే ఆ కంప్యూటర్లో డెవలప్మెంట్స్ ఏంటో వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకు ఏ విధంగా కంప్యూటర్లో కొత్త విషయాలు నేర్చుకోవడం మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారని సో ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం పడుతుంది. ఏంటి కోడింగ్ కానీ, కంప్యూటర్ లెర్నింగ్ స్కిల్స్ కానీ, కంప్యూటర్ బేసిక్స్ కానీ 6 to 8 మధ్యలో ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంటర్ వరకు కంప్యూటర్ బేసిక్ స్కిల్స్ కానీ అన్ని డెవలప్మెంట్ జరుగుతుంది. వృత్తి విద్యా కోర్సులు అంటారు వీటిని, వృత్తి విద్యా కోర్సులు. సో ఏంటంటే సాఫ్ట్వేర్ కానీ, లైక్ హార్డ్వేర్ కానీ, మనం లైక్ ఇవే కాకుండా కొంతమంది కోడింగ్ డిపార్ట్మెంట్లో సో ఇవన్నీ నేర్చుకుంటారు కదా, వీటన్నిటిని లైక్ వృత్తి విద్యా కోర్సులు అంటారు. ఇప్పుడు వృత్తి విద్యా కోర్సులు ఏంటిది, ఎంసీఏ, ఎంబీఏ, పీజీ, మ్యాథమెటిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ వృత్తి విద్యా కోర్సులు ఇలా నేర్చుకుంటున్నారు. కాబట్టి సో వీటికి తగ్గట్టుగా సో ఈ 6th to 7th మధ్యలో ఇవన్నిటిని నేర్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే,
ఇక్కడ మనం 5 ఇయర్స్ కోర్స్ చూసాం. 5 ఇయర్స్ కోర్స్‌లో చిన్న పిల్లలకి మరి వాళ్ళ డెవలప్‌మెంట్ కోర్సెస్. ఇక్కడ 3 ఇయర్స్‌లో ఏం చూస్తున్నాం ప్రిపరేటరీ స్టేజ్‌లో ఇక్కడ. సో 3 థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్‌లో ఇక్కడ వన్ టైమ్ ఎగ్జామ్ అని తెలుసుకున్నాం ఇక్కడ. ఇక్కడ కూడా వాళ్ళకి చిన్నగా లైక్ అప్లికేషన్ బేస్డ్ గానీ అలాంటివి నేర్పుతారని చెప్పి నేర్చుకున్నాం. సో ఇక్కడ ఈ 3 ఇయర్స్ ఇంకో మిగిలిన 3 ఇయర్స్ 5+3+3లో ఈ 3 ఇయర్స్. సో 6, 7, 8లో ఏమేం చేస్తామో అన్నీ తెలుసుకున్నాం ఇక్కడ. ఇంకోటి 4 ఇయర్స్ ఆఫ్ ఏజ్. 4 ఇయర్స్ లైక్ ఈ కరిక్యులంలో ఏముంటాయి, మ్యాక్సిమం ఏముంటాయి. ఇది క్లాస్ 9 to 12 మధ్యలో ఉంటుంది. ఓకే, 9th, 10th, 11th, 12th క్లాస్. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇంటర్కి వచ్చేసరికి 11, 12 క్లాసెస్లో ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం ఎంపీసీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ, బైపీసీ అండ్ సిఈసీ కానీ తీసుకుంటున్నాం. ఓకేనా. ఎంఈసీ మధ్యలో కొత్తగా ఎంఈసీ అనేది లాస్ట్ ఒక 5 to 10 ఇయర్స్ నుంచి ఈ ఎంఈసీ అనేది చాలా మంది తీసుకుంటారు. అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ తీసుకుంటున్నట్టుగా మ్యాథ్స్ బైపీసీ, ఇలా బైపీసీ అంటే బయాలజీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ కలిసే విధంగా కూడా మ్యాథ్స్ బైపీసీ లైక్ సిఈసీ కానీ ఇలా 3 కలిసే విధంగా కూడా ముందు తీసుకునే అవకాశాలు ఇంక్రీజ్ చేస్తారంటే ఎప్పటించి 9th to ఈ 4th ఇయర్స్లో 9th, 10thలో, 11thలో, 12thలో వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ని లైక్ తీసుకొని నేను ఇందులో ఇంట్రెస్ట్ ఉంది నాకు ఇది తీసుకోగలుగుతా అంటే ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవడమే కాకుండా సో ఇలా ఎంపీసీ తీసుకొని బైపీసీలో ఉన్న బయాలజీని తీసుకొని కూడా చదివే అవకాశాలు ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ ఆఫ్ చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్ తీసుకొని వాటి మీద రీసెర్చ్ చేయడం, చదవడం, బాగా ఇంట్రెస్ట్ చూపెట్టడం వల్ల కూడా జరుగుతాయి. సో దీంతోపాటు వాళ్ళకి యాక్టివిటీస్, డైలీ కరికులం యాక్టివిటీస్తో పాటు అంటే చదువుతో పాటు ఇంకేం చేస్తారు, చదువుతో పాటు ఇంకా లైక్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తారు. లైక్ ఏ స్పోర్ట్స్లో ఇప్పుడు యూ వాంట్ గో ఇన్ చెస్ టు నేషనల్ లెవెల్ అంటే నీకు స్పోర్ట్స్ బాగా ఆడాలని, చెస్ కానీ, క్యారమ్ కానీ, లేకుంటే కబడ్డీ బాగా ఆడాలని ఉంది. సో ఇలాంటి విషయాలలో మీకు మళ్ళీ ఈ స్పోర్ట్స్ అన్నింటినీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎలా అంటే డైలీ ఎడ్యుకేషన్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా చదువుతున్నామో క్లాస్లో ఎలా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చదువుతున్నామో సో అదేవిధంగా ఈ స్పోర్ట్స్ కూడా మీకు ఒక సబ్జెక్ట్ లాగా అంటే ఆఫ్టర్నూన్ టైం కానీ లేకుంటే మార్నింగ్ టైం కానీ వీటిని ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేస్తారు అన్నట్టు. అంటే ఖచ్చితంగా ఆడవచ్చు మీరు అంటే మీ టాలెంట్ ఎంకరేజ్ చేస్తారు, తొక్కేయరు. అంటే ఇప్పుడు ఏంటిది మేము గేమ్స్ ఆడతా అంటే ఆడనియరు స్కూళ్ళలో, సో మీకు గేమ్స్ టైం ఇవ్వరు ఎక్కువ. కానీ ఫ్యూచర్లో ఈ గేమ్స్ టైం ఇచ్చే అవకాశాలు ఎక్కువ పెడతాయి ఆఫ్టర్ న్యూ పాలసీ ప్రకారం. ఓకే, ఇక్కడ ఇంకోటి ఈ 4 ఇయర్స్లో సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్ ఉండే అవకాశాలు ఉంటాయి. సెమిస్టర్ అంటే ఏంటి అంటే ఇయర్లీ 2 times ఎగ్జామ్స్ ఉంటాయి. ఇయర్లీ 2 times అంటే 9th క్లాస్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే 6 monthsకో ఎగ్జామ్ ఉంటుంది. వీటి ప్రకారం మీ యొక్క ఎడ్యుకేషన్ స్కిల్స్ని కానీ, స్పోర్ట్స్ స్కిల్స్ని కానీ, లీడర్షిప్ స్కిల్స్ కానీ సో ఇలాంటి స్కిల్స్ అనేవి మనకు డెవలప్మెంట్ చేస్తుంటారు. అంటే ఆ ఫ్యాకల్టీ కూడా అంత ట్రైన్ అయి ఉంటారో వాళ్ళు కూడా అంత మీకు ఈ స్కిల్స్ డెవలప్మెంట్ చేసే వాటి మీద కృషి చేస్తారు అన్నట్టు. ఈ స్కిల్స్ డెవలప్ అయితే వీటిని రిపోర్ట్ కార్డ్స్లో ఇస్తారు అన్నట్టు. రిపోర్ట్ కార్డ్స్ మీకు ప్రోగ్రెస్ కార్డ్స్ వస్తుంది, రిపోర్ట్ కార్డ్స్. సో ఈ రిపోర్ట్స్ కార్డ్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఫ్యూచర్లో మీరు ఏదైనా జాబ్ అప్లికేషన్స్లో వెళ్ళారనుకోండి, సో జాబ్ చేయడానికి ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నారు, అందులో మీ ఈ ఎడ్యుకేషనల్ స్కిల్ ఎంత లెవెల్లో ఉంది, స్పోర్ట్స్లో మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు, లీడర్షిప్ స్కిల్స్ అంటే ఒక లీడ్ చేయడానికి అంటే ఒక వ్యవస్థను లీడ్ చేయడానికి కానీ ఒక ఆర్గనైజేషన్ లీడ్ చేయడానికి మీ లీడర్షిప్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఫస్ట్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి మీ ఎదుగుదల నుంచి అంటే 9th, 10th క్లాస్లలో మీరు ఏ విధంగా ఉన్నారు. సో వీటి మీద కూడా మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్రౌండ్ 360 degrees అంటారు దీన్ని. 360 అంటే టోటల్ మీ యొక్క పూర్తి వ్యక్తిత్వం గురించి. ఓకే, సో ఎలాంటి స్కిల్స్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అంటే మార్క్స్తో పాటు ఇవన్నీ మీకు వచ్చే సబ్జెక్ట్స్లో ఎంపీసీ తీసుకున్నారు అనుకోండి, ఎంఈసీ, బైపీసీ సంథింగ్ ఏదైనా తీసుకున్నారు అనుకోండి, అందులో వచ్చే మార్క్స్తో పాటు ఈ 360 రౌండప్ స్పోర్ట్స్లో కానీ, లీడర్షిప్ స్కిల్స్లో కానీ అన్నింటిలో ఇచ్చే అవకాశాలు పెరుగుతాయి అన్నట్టు. అంటే మీ ఒక్కటే నాలెడ్జ్, బుకిష్ నాలెడ్జ్ కాకుండా మీ లీడర్షిప్ స్కిల్స్ కానీ, స్పోర్ట్స్ స్కిల్స్ కానీ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల జాబ్లో మీ అనలిటికల్ థింకింగ్ ఏ విధంగా ఉందనే వాటి మీద కూడా మీకు దొరుకుతాయి. ఇక్కడనే రీసెర్చ్ అండ్ ఫౌండేషన్స్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే రీసెర్చ్ ఇప్పుడు మనం ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎంత కష్టపడుతుంది, ఈ రీసెర్చర్స్ ఉంటారు కదా, ఈ రీసెర్చ్ అంటే మీరు ఒక ఏరియాలో రీసెర్చ్ చేయడం అన్నట్టు. అంటే డ్రగ్స్ విషయంలో లేకుంటే ఏదైనా కెమిస్ట్రీ విషయంలో కానీ, ఫిజికల్ సైన్స్ విషయంలో కానీ సో ఇలాంటి రీసెర్చ్లో పాల్గొనాలంటే వీటిలో కూడా మనం ఈ బైపీసీ కానీ, కెమిస్ట్రీ కానీ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఈ ఏరియాలో మనం చూస్ చేసుకోవచ్చు అన్నట్టు మన లైఫ్ని ఎక్కడ తీసుకెళ్ళాలనేది. ఓకే, ఇక్కడ నుంచెలే ఇప్పుడు మ్యాథ్స్ తీసుకున్నారనుకోండి, ఐఐటి రాసుకోవడం కానీ, ఎగ్జామ్స్ రాయడం కానీ, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం కానీ, మ్యాథ్స్ ఉన్న జాబ్స్కి. సో వీటితో పాటు ఇప్పుడు 9th క్లాస్లో నేను మ్యాథ్స్ అండ్ ఆర్ట్స్ అండ్ బైపీసీ 3 తీసుకున్నాను. ఆర్ట్స్ అంటే ఆర్ట్స్ అంటే హిస్టరీ అని తీసుకున్నాను అనుకోండి, ఈ 3 సబ్జెక్ట్స్ తీసుకున్నాను అనుకోండి. సో బైపీసీ నువ్వు సైన్సెస్, ఏది మన మెడికల్ డిపార్ట్మెంట్లో సైన్సెస్ గురించి కూడా నేర్చుకోవచ్చు.
అంటే ఏదైనా చేయాలనుకున్నాను ఇప్పుడు ఏదైనా సర్జన్గా జాయిన్ అవ్వాలనుకున్నాను అనుకోండి, ఎక్కడైనా ఏదైనా హాస్పిటల్లో బాగా చదివి, సో ఇలాంటి డైవర్సిఫై సబ్జెక్ట్ తీసుకోవడం వల్ల కూడా మీరు అక్కడ చదివే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాథ్స్ తీసుకోవడం వల్ల మీ అనలిటిక్స్ థింగ్స్ పెరుగుతాయి. దీనివల్ల కూడా మీకు ఏదైనా జాబ్స్ దొరికే అవకాశం ఉంటుంది. హిస్టరీ తీసుకోవడం వల్ల మీరు సొసైటీ గురించి లైక్ హిస్టరీ గురించి మొత్తం నేర్చుకోవచ్చు. సో వీటి కూడా మీరు అప్లికేషన్స్లో అంటే హిస్టరీలో లైక్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో అలాంటి విషయాల్లో వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మూడు డైవర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ ఆర్ గోయింగ్ టు బి ఫేస్ హియర్. ఓకే, సో దీనివల్ల మీ థింకింగ్ ప్రాసెస్ కానీ మీలో ఆలోచన విధానం కానీ అన్నీ మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నట్టు ఈ 9 to 12 ఇయర్స్లో. సో కాబట్టి ఈ చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్ గ్రోత్ అన్నట్టు. ఇక్కడ మనం బాగా చదువుకునే అవకాశాలు అంటే ఇది ఇప్పుడే అప్లికేషన్ అవుతుందా, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అప్లికేషన్ అవుతుందా అంటే ఈ సిలబస్ ఏది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చేది ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని తెలియదు ఇంకా. ఎందుకంటే గవర్నమెంట్స్ హ్యావ్స్ టు అప్రీడ్, అపోజిషన్ పార్టీస్ కొన్ని డౌట్స్ రేజ్ చేస్తాయంటే మీ భవిష్యత్తు కోసం లైక్ ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఈ సిలబస్ ఇంట్రడ్యూస్ చేస్తాయన్న వాటి మీద కూడా చాలామంది ఇంటెలెక్చువల్స్ వాళ్ళ ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు ఇక్కడ గవర్నమెంట్ పరంగా. సో గవర్నమెంట్ దానికి అనుగుణంగా మార్చే అవకాశాలు ఉంటాయి. అంటే కరిక్యులం అంటే ఎడ్యుకేషన్లో ఏమేమి తీసుకొస్తారు కరిక్యులంలో, సో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది రాబోయే జనరేషన్స్కి అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. సో ఈ అన్నీ జరిగిన తర్వాత ఒక ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే ఒక బేసిక్ వైజ్ లైక్ ఒక సీరియల్గా లైక్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే 5+లో ఏమి ఇంట్రడ్యూస్ చేస్తారు సబ్జెక్టులు, 3లో ఏమి ఇంట్రడ్యూస్ చేస్తారు, మళ్ళీ 3లో ఏమి ఇంట్రడ్యూస్ చేస్తారు, ఈ 4 ఇయర్స్లో ఏమి ఇంట్రడ్యూస్ చేస్తారు, తర్వాత పిహెచ్డీలు ఉంటాయి, ఎంఫిల్లు ఉంటాయి, లేకుంటే డిగ్రీస్ ఉంటాయి. సో వీటిలో సిలబస్ ఏంటి పెట్టాలి, వీటిని ఎలా రీసెర్చ్ ఫౌండేషన్ చేయాలి అనే వాటి అన్నిటి మీద. సో మరి ఇంటర్ వరకు అయిపోయిన తర్వాత కూడా మనం డిగ్రీ చేయాలి కదా, డిగ్రీలో 4 ఇయర్స్ మరి తర్వాత మళ్ళీ పిహెచ్డీ కానీ ఎంఫిల్ కానీ ఉంటాయి. సో ఇవన్నీ చేయడానికి మళ్ళీ లేకుంటే ఇక్కడి నుంచి జాబ్కి వెళ్ళాలా, సో జాబ్కి వెళ్తే ఈ 4 ఇయర్స్ కంప్లీట్ చేయాలా, లేకుంటే 4 ఇయర్స్లో 3 ఇయర్స్ మాత్రమే కంప్లీట్ చేయాలా, 3 ఇయర్స్లో 2 ఇయర్స్ మాత్రమే, ఈ 4 ఇయర్స్లో 2 ఇయర్స్ మాత్రమే కంప్లీట్ చేస్తే ఏం జాబ్స్ దొరికే అవకాశాలు ఉంటాయా. సో నాకు చదువు రాలేదు అవ్వలేదు కాబట్టి నేను 1 ఇయర్లో కంప్లీట్ చేస్తే నాకు సర్టిఫికేట్ ఇస్తారా అంటే ఇస్తారు. సర్టిఫికేట్ నువ్వు పాస్ అయితే మొత్తం సర్టిఫికేట్స్ ఇస్తారు ఇక్కడ. సో 2 ఇయర్స్ అయితే డిప్లొమా అనేది ఇస్తారట, సో డిప్లొమా ఉంటుంది. సో ఇక్కడ 3 ఇయర్స్ తర్వాత డిగ్రీ ఇస్తారు. ఈ డిగ్రీ కంప్లీట్ అయితే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ద జాబ్స్ అని ఇక్కడ పెట్టే అవకాశాలు ఉంటాయి. సో ఈ 4 ఇయర్స్ డిగ్రీ చదివితే సో ఇది పిహెచ్డీ లాగా చేసినట్టు లేకుంటే ఇక్కడ రీసెర్చ్ చేసినట్టు దానిలాగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. అంటే 5+3+3 తర్వాత +4 తర్వాత ఇక్కడ వరకు 12th క్లాస్ కంప్లీట్ చేసుకుంటాం కదా, తర్వాత మళ్ళీ డిగ్రీ మనం బీటెక్ కానీ డిగ్రీలు చేస్తుంటాం కదా, వీటిని ఇస్తారన్నట్టు డిగ్రీ. సో మరి ఐఐటికి వీళ్ళు ఉన్నాయి కదా ఐఐటి, నీట్, సో వీటికి సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి మళ్ళీ. సో వీటి కరికులం యాజ్ పర్ ద అవే చేసుకుంటున్నాయి. కానీ ఇక్కడ చేసే మార్పులు మాత్రం ఎన్సీఈఆర్టీ చూసుకుంటుందని చెప్పాం కదా. సో ఎన్సీఆర్టీ వీటిని బేస్ చేసుకొని వీటి కరికులం తయారు చేస్తుంది. సో అలాగే స్టేట్ వైజ్ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి గవర్నమెంట్స్ వాటి డిసిషన్స్ తీసుకొని వాటి మీద ఎన్సీఆర్టీ వాటిని పెట్టాలా, లేకుంటే ఒక లైక్ ఏదైనా కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ప్రకారం సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయాలనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మరి కంక్లూజన్ ఏంటంటే మ్యాథ్స్ ఖచ్చితంగా ఒక సబ్జెక్టుగా వీళ్ళలో ఉంటుంది. ఎందుకంటే మీ గ్రోత్ కానీ మీ లైక్ అనలిటికల్ స్కిల్స్ కానీ డెవలప్ అయ్యేది మ్యాక్సిమం మ్యాథ్స్ ద్వారానే. కాబట్టి మ్యాథ్స్, గేమ్స్, ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటి ఖచ్చితంగా, ఎందుకంటే ఇవి ప్రతి కంట్రీకి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎందుకంటే మ్యాథ్స్తో అనలిటికల్ స్కిల్స్, ఫిజిక్స్తో ఎన్వైరన్మెంట్ అండ్ లైక్ ఫిజికల్ ఎన్వైరన్మెంట్ గురించి తెలుసుకోవచ్చు, కెమికల్గా లైక్ డ్రగ్స్ కానీ అన్నిటి గురించి తెలుసుకునే అవకాశాలు ఇక్కడే దొరుకుతుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్స్ని కంపల్సరీగా ఉంచే అవకాశాలు ఉంటాయి. సో వీటితో పాటు మీరు ఎక్స్ట్రాగా ఏమైనా తీసుకొని బైపీసీలో బయాలజీ తీసుకొని ఎంపీసీ బైపీసీ చేసిన వాడు డాక్టర్గా చాలా ఉంటాయి. కొంతమంది డాక్టర్స్కి మ్యాథ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేకుంటే మ్యాథ్స్ స్టూడెంట్స్కి డాక్టర్గా చదవాలని ఉండొచ్చు. అలాంటి లైక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి మల్టీ డైవర్సిటీ కోర్సెస్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు, మల్టీ లెవెల్గా ఉండేటిని. సో దాని ద్వారా ఒక స్టూడెంట్ యొక్క టోటల్ నాలెడ్జ్ని ఎక్కడ స్ట్రక్ కాకుండా, సో ఒక స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టు. వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక్కటే ఏరియాలో తట్టుకోకుండా. సో ఇప్పుడు స్పోర్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం ఎందుకంటే ఒక చదువుతున్న వ్యక్తికి సో ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి స్పోర్ట్స్ వాళ్ళ ఫిజికల్ బాడీ కానీ మెంటల్ థింకింగ్ కానీ ఇంప్రూవ్ అవ్వడానికి సో ఈ స్పోర్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం మీద. స్పోర్ట్స్ కూడా మీకు ఒక 1 hour 2 hours ఉండదండి. మీరు ఒకవేళ నిజంగా స్పోర్ట్స్లో డెవలప్ అవ్వాలనుకుంటే మీకు స్పెషల్ కేర్ తీసుకొని వాటిని డెవలప్ చేసే అవకాశాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఎవ్రీ ఇండివిజువల్గా మీరు డెవలప్ అయ్యే అవకాశాలు మీకు స్టార్ట్ అవుతున్నాయి. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు చాలామంది. అయితే మనం చాలా మంచిది, ఎందుకంటే ఒక కొత్త జనరేషన్ ఆఫ్ చూడొచ్చు. మనకు కూడా ఏంటంటే గేమ్స్తో పాటు అండ్ కోడింగ్తో పాటు
అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్తో పాటు లైక్ అన్ని రకాల స్కిల్స్లో డెవలప్మెంట్ జరిగితే ఒక హ్యూమన్ బీయింగ్గా మనం చాలా మన మెంటల్ ఎబిలిటీని చాలా వరకు యూజ్ చేసుకున్నట్టుగా, సో అది ఇక్కడ జరిగే అవకాశాలు ఉంటుంది. సో ఇదంతా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా స్టార్ట్ అవుతుందో లేదో చూడాలి. సో మరి ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే, సో ఇది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కావచ్చు, లేకుంటే నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కావచ్చు. ఓకే, సో ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు. ఎందుకంటే దీనికోసం రాయాల్సింది కరికులం రాయాలి. అంటే కరికులం అంటే బుక్స్ కానీ ఇవి ఉన్న బుక్స్తో సరిపోవు, ఎందుకంటే అప్లికేషన్ బేస్డ్ ఉంటున్నారు కాబట్టి మొత్తం అప్లికేషన్గా ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి. అంటే అప్లికేషన్ అంటే సో నువ్వు ఏదైనా సబ్జెక్ట్ని అప్లికేషన్ బయట పరిస్థితుల మీద అప్లికేషన్ చేసే విధంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి బుక్స్ని ప్రతి బుక్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి రాసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఇట్ విల్ టేక్ టైం. ఈ ఇయర్ కాకపోవచ్చు, 2020 కాకపోవచ్చు, ఈ సంవత్సరం నుంచి కాకపోవచ్చు, 2021 నుంచి కూడా కాకపోవచ్చు, మ్యాక్సిమం 2022 నుంచి కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడైతే మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అట్లే కొనసాగే అవకాశాలు ఉంటుంది ఖచ్చితంగా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సో మార్చితే 8th క్లాస్ నుంచి మార్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు 2021 నుంచి 8th క్లాస్లో. అంటే ఎలా అంటే బిఫోర్ 8th క్లాస్ పిల్లలకి అంటే ఎట్లా ఇప్పుడు ఉన్న 5+3+3 ఈ ఏజ్లో వాళ్ళని మార్చే అవకాశం ఉంటాయి. తర్వాత నుంచి ఇంటర్ అంటే ఒక 4-5 ఇయర్స్ వరకు 2025 వరకు మ్యాక్సిమం ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఈ మధ్యలో చేంజ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మాత్రమే 2025 వరకు అందరు చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి సో ఇది ఒక మొత్తం ప్లానింగ్, గవర్నమెంట్ ప్లానింగ్ యాక్చువల్లీ 2025 వరకు ఇంట్రొడ్యూస్ చేయాలి మొత్తం అనేది. సో దట్స్ వై ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్ దిస్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అండ్ 10th క్లాస్. It will take time to national implement the new education policy. Okay, national education policy. సో ఇది నేను చెప్పాలనుకుంది. అంటే మ్యాథ్స్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ మీ టూ, ఎందుకంటే మ్యాథ్స్తోనే అనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయని నేను నమ్ముతాను. దాంతోపాటు కెమిస్ట్రీతోని కూడా దేశవాళికి ఉపయోగపడుతుందని నమ్ముతాను. ఇలాంటి సబ్జెక్ట్స్ అండ్ దాంతో పాటు స్పోర్ట్స్ నేను చాలా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే స్పోర్ట్స్తో పాటు మన ఫిజికల్ అండ్ మెంటల్ బాడీస్ ఇంప్రూవ్ అవుతుంది. ఫిజికల్ మెంటల్గా ఇంప్రూవ్ అవుతాం. ఓకే, ఈ ఫిజికల్గా మెంటల్గా ఇంప్రూవ్ అయినప్పుడు మాత్రమే సో మనకు మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనల ద్వారానే ఒక మంచి సమాజం స్థాపించబడుతుందని నేను నమ్ముతాను. సో అదే విధంగా ఎవరు నమ్ముతారంటే మన వివేకానంద స్వామి వివేకానంద గారు నమ్ముతారు. ఎప్పుడు వీ వాంట్ ద ఎడ్యుకేషన్ బై విచ్ ద క్యారెక్టర్ ఈస్ ఫార్మ్డ్. మన ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంట, మన క్యారెక్టర్ ఫామ్ అవ్వాలంట. అలాగే స్ట్రెంగ్త్ ఆఫ్ ద మైండ్ ఇంక్రీజ్, మన మైండ్ యొక్క స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఎట్లా ఆలోచించాలంటే మన ఆలోచన 1000 మందికి ఉపయోగపడే ఉండాలి. అండ్ ద ఇంటెలెక్ట్ ఈజ్ ఎక్స్పాండెడ్ అండ్ బై విచ్ వన్ కెన్ స్టాండ్ వన్ ఓన్ ఫీట్. తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా తన ఇంటెలెక్చువల్ని మెంటల్ని అంటే డెవలప్ చేసుకోవడం కానీ సో ఇలాంటివి చేసినప్పుడు సో ద ఎడ్యుకేషన్ యొక్క ఫుల్ఫిల్మెంట్ జరుగుతుందని చెప్తున్నాడు ఇక్కడ. సో అదేవిధంగా ఏ నేషన్ ఈజ్ అడ్వాన్స్డ్, ఒక నేషన్ అడ్వాన్స్డ్ అంటే గ్రోత్ అవ్వాలంటే సో అది ప్రపోర్షనల్ టు ఎలా ఉండాలి, ఓకేనా. సో ప్రపోర్షనల్ టు సో ఇంటెలిజెన్స్ స్ప్రెడ్, ఎడ్యుకేషన్లో ఇంటెలిజెన్స్ స్ప్రెడ్ ఉండాలి. ఇంటెలిజెన్స్ అంటే ఒక వ్యక్తిత్వంలో తన ఇంటెలిజెన్స్ని అది ఎవరి మధ్యలో, జనాల మధ్యలో, ప్రజల మధ్యలో, ఓకే ప్రజల మధ్యలో అది పెరిగినప్పుడు సో ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం అనేది తగ్గిపోతుంది అన్నట్టు. ఇది గ్రోత్కి ఒక అడ్వాన్స్ నేషన్ ముందుకెళ్ళాలంటే సో ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే నేషన్ ముందుకెళ్ళగలుగుతుంది. ఇవన్నీ లేనప్పుడు నేషన్ తన బీద స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటుంది. కానీ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఇంపార్టెంట్ అంటే సో ప్రతి ఒక్కరికి వెల్త్ కన్నా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఒక మనిషి సంపాదన కంటే తను సంపాదించుకున్న ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎడ్యుకేషన్ ద్వారా తను ఏదైనా సాధించగలిగే అవకాశాలు పెరుగుతాయి అన్నట్టు. సో ఇది నేను ఈరోజు చెప్పాలనుకున్నది. సో ఇందులో మాత్రం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ కంప్యూటర్ కోడింగ్ సో ఇలాంటి కొన్ని మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ మీకు రాబోతున్నాయి. హిస్టరీస్ కానీ హ్యుమానిటీస్ కానీ ఇవన్నీ మీకు లైక్ విద్యా కోర్సులు, హోటల్ మేనేజ్మెంట్ కానీ సో ఇలాంటివన్నీ యాడ్ అవ్వబోతున్నాయి మీ ఎడ్యుకేషన్ సిస్టమ్కి. సో ప్లీజ్ గాయస్ బీ ఫోకస్. ఎవరైతే ఏ సబ్జెక్ట్ మీద ముందుకెళ్ళాలనుకుంటారో ఆ సబ్జెక్ట్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి. మీరు కంప్లీట్ అవ్వచ్చు రాబోయే జనరేషన్స్తోని. సో దిస్ ఈజ్ మై టుడేస్ సమ్ ఎడ్యుకేషన్ పాలసీ మీద కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్. ఐ విల్ అప్లోడ్ వీడియోస్ ఆఫ్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ లైక్ వీక్లీ 1 చాప్టర్. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. వీక్లీ 1 చాప్టర్ అంటే సో లైక్ ఒక చాప్టర్ సెకండ్ 2Aలో ఒక చాప్టర్ కానీ, 2Bలో ఒక చాప్టర్ కానీ అండ్ 1Aలో ఒక చాప్టర్ కానీ, 1Bలో ఒక చాప్టర్ కానీ ఐ విల్ అప్లోడ్ వీక్లీ వైస్. ఐఎమ్ ప్రిపేరింగ్ వన్ సమ్ గవర్నమెంట్ ఎగ్జామ్. దట్స్ మీ లైక్ ఐఎమ్ వర్కింగ్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్.
So I'm not getting time. Okay, so I'm going job also, so I'm working somewhere, and I'm preparing for some exam, so government exam. So that exam is near to me, so that's why I'm not doing videos daily. So please don't mind, my dear students. I will complete uh, up to your like final year exams, like board exams. సో హియర్ నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కానీ సెకండ్ ఇయర్ వాళ్ళు కానీ నన్ను వీడియోస్ తొందరగా పెట్టమంటున్నారు. సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుంటాం సార్, మేము తొందరగా కంప్లీట్ చేసుకుంటాం అంటున్నారు. సో నేను ఒక విషయం చెప్తున్నాను, ఎందుకంటే ఒక చాప్టర్ని ఒక వారం మొత్తం చదవండి, ఒక 1 వీక్ వరకు ప్రాక్టీస్ చేయండి. ఒక 1 వీక్ వరకు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే దానిలో ఉన్న ప్రతి ఫార్ములా కానీ, ప్రతి ఎగ్జాంపుల్ అండ్ ఫార్ములాస్ అండ్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మీకు ఒక బై హార్ట్ అయిపోయినాయి అనుకోండి, 75 మార్క్స్ వచ్చే అవకాశాలు, పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మ్యాథ్స్ వేర్ సబ్జెక్ట్ కెన్ గెట్ కంప్లీట్లీ 75 మార్క్స్. ఓకే, తీసేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక ఆన్సర్ నువ్వు కరెక్ట్ చేసావు, మ్యాథ్స్ తీసేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ లాగా. సో 60కి ఒకవేళ 58 రావచ్చు కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో, కానీ మ్యాథ్స్లో మాత్రం తీసేసే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి సో ఎగ్జాంపుల్స్ కానీ, సాల్వ్ ప్రాబ్లమ్స్ కానీ, ఫార్ములాస్ కానీ, సో ఎందుకంటే ఇంటర్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, చాలా ఫార్ములాస్ ఉంటాయి. సో వాటి క్వశ్చన్స్ కూడా చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి చాప్టర్కి. సో కాబట్టి ఇవన్నిటి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో కాబట్టి ఒక చాప్టర్ని ఒక 1 వీక్ పెట్టుకోండి టైం, నో ప్రాబ్లం. సో తొందరగా కంప్లీట్ చేసి మీరు ఏం సాధించేది లేదు. ఓకేనా? సో మీరు నోట్స్ రాసి పెట్టుకోకండి, నోట్స్ రాసి కంప్లీట్ చేసి పెట్టి పక్క పెట్టుకుంటారని తర్వాత చదువుతాను మాత్రం అనుకోకండి. సో ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగా నోట్స్ని మెయింటైన్ చేయండి. నోట్స్ని మెయింటైన్ చేస్తూ అలా విధంగా నోట్స్లో ఉన్నదాన్ని ప్రాక్టీస్ చేయండి. అందుకే నేను నా ఛానల్ పేరు ప్రాక్టీస్ మ్యాథ్స్ అని పెట్టాను, ఎందుకంటే మ్యాథ్స్ ఓన్లీ ప్రాక్టీస్తోనే వస్తుంది. ఇది 90% ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ అక్వైర్ ఓన్లీ విత్ ద ప్రాక్టీస్, నాట్ విత్ ద డైరెక్ట్ కాన్సెప్ట్స్. ఓకే, వీళ్ళకి ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది 90% ఆఫ్ స్టూడెంట్స్కి. ఆ 90% ఆఫ్ స్టూడెంట్ 10% ఆఫ్ స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. వీళ్ళు ఒక తొందరగా ప్రాక్టీస్ చేస్తే కొంతమంది తొందర వచ్చేస్తుంది, కొంతమందికి లేట్ వస్తుంది అన్నట్టు. మనకు కొంచెం లేట్ రావచ్చు, లేకుంటే కొంచెం తొందరగా రావచ్చు. కానీ తొందర వచ్చిందని నాకు అంత వచ్చేసింది అని అనుకోకండి. ఎగ్జామ్ టైంకి పోయినప్పుడు అక్కడ మనకు చుక్కలు కనబడతాయి, ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ సమ్ టైమ్స్ గివ్ హార్డ్. ఓకే, సో కాబట్టి మీరు వర్క్ చేయడానికి ట్రై చేయండి, హార్డ్ వర్క్ చేయడానికి అంతే. సో ఇప్పుడు నీకు ఎడ్యుకేషన్ పాలసీ ఉంటుందా, దాని ద్వారా మా సబ్జెక్ట్ ఉంటుందా, లేకుంటే ఇంటర్ చదవని గంటలో పెట్టుకోకుండా బంద్ చేయండి. సో ఫస్ట్ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటి, మనకున్న సబ్జెక్ట్ ఏంటి. మనం ఫస్ట్ ఇప్పుడు ఈ ఇయర్లో మనకు చేంజ్ అయ్యే అవకాశాలు లేదు కాబట్టి ఫస్ట్ మనం ఉన్న సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి. ఈ మార్క్స్ వైజ్ ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఈ మార్క్స్తోనే ఫ్యూచర్లో చెప్తారు. ఇప్పుడు వాళ్ళు వచ్చే వాటికి వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకుంటారు. ఇప్పుడు మన సర్టిఫికేట్స్ ఇవే రిలీజ్ చేస్తాయి కదా. సో వీడి సర్టిఫికేట్ల మీదే మనం ఫ్యూచర్లో జాబ్స్ కానీ ఏదైనా చేయాలనుకున్నా అని ఈ సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్. కాబట్టి వీటి మీద ఫస్ట్ అయితే కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడున్న మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ ఏవైనా సరే, సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఎకనామీ మీరు తీసుకున్న ఎంఈసీలో ఎకనామీ కూడా చాలా ఇంపార్టెంట్. ఐ నో ఎకనామీ, ఐ టీచ్ ఎకనామీ. ఓకే, సో మ్యాథ్స్, ఎకనామీ, కామర్స్ కూడా ఉంటుంది. కామర్స్ ఒకసారి చూసి వచ్చేస్తుంది. నేను ఎకనామీ కూడా చెప్పగలుగుతాను. సో మ్యాథ్స్ కూడా మీకు ఈజీగా చెప్పగలుగుతున్నాను. ఇవి ఇంకా మంచి, నేను ఎగ్జామ్స్ వరకు ప్రతి చాప్టర్ కంప్లీట్ చేస్తాను. ప్లీజ్ బీ పేషెంట్. నాకు ఇప్పుడే కావాలి సార్, నేను ఇప్పుడే కంప్లీట్ చేసుకుంటా అంటే కలవదు. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ మీరు చూస్తున్నారు, ఒక్కొక్కటి లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. సో మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో నేను ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాథ్స్ మేడ్ పర్ఫెక్ట్ అనేది ఊరికే రాలేదు. సో ప్రాక్టీస్ చేయండి, ప్రతి ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయండి, ప్రతి ప్రాబ్లమ్ని 2 times ప్రాక్టీస్ చేయండి. కావాలంటే మీరు ఎంత రాస్తే మీ మైండ్ ఎంత కోఆపరేట్ చేస్తుంది మీకు ఫ్యూచర్లో. హ్యాండ్కి మైండ్కి కోఆపరేట్ చేయండి. సో మీ మైండ్ చెప్తుంటే హ్యాండ్ రాసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే ఉండాలి. అంత బాగా ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ ఐ వాంట్ టు సే యూ. దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. నో థ్యాంక్స్ to please share this video and subscribe to my channel. Thank you guys.